వెల్కమ్ టు మౌలి ఛానల్ అండి. మామిడికాయ పచ్చడి చేస్తున్నాము. మామిడికాయలను శుభ్రంగా కడుక్కోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం రెడీ చేసుకోవాలి. ఆవాలను ఆయిల్ లోపల డీప్ ఫ్రై చేసుకొని ఈ విధంగా పౌడర్ చేసుకున్నాను. నువ్వులను వేయించుకొని మిక్సీ పట్టుకుందాం. మనం ఇప్పుడు మిక్సీ పట్టుకునేటప్పుడు ఈ విధంగా మిక్స్ అయిన తర్వాత కొన్ని వాటర్ పోసి ఇంకా మిక్సీ పట్టుకోవాలి. జీలకర్రను కూడా ఈ విధంగా వేయించుకోవాలి. ధనియాలను ఇప్పుడు రెండు కలిపి మిక్సీ పట్టుకోవాలి. మెంతులను కూడా వేయించుకున్నాను, మిక్స్ చేసుకున్నాను. మామిడికాయ గింజలను ఆయిల్ లోపల డీప్ ఫ్రై చేసుకొని సైడ్ పెట్టుకున్నాను. ఇప్పుడు మనకు పచ్చడికి ఉప్పు, పసుపు, జీలకర్ర, ధనియాల పౌడరు, మెంతాల పౌడరు, ఆవాల పిండి, అల్లం వెల్లుల్లి రెబ్బలను వేసుకుంటే చాలా రుచిగా వస్తుంది. ఆవాల పిండి ఘాటుగా ఉంటుంది కదా, అందుకోసం పచ్చడి తింటున్నా కూడా మనకు బాగా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు నువ్వులను మనం మిక్స్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ను కూడా ఇందులోపల వేసి ఈ విధంగా బాగా కలుపుకోవాలి. జీడిపప్పు, మామిడి గింజలను కూడా అందులోపల వేసాను. ఇప్పుడు జీలకర్ర, ఆయిల్ వేడింది కదా, అందులోపల జీలకర్ర, ఆవాలు, అల్లం వెల్లుల్లి పేస్టు ఆయిల్ లోపలనే ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ కూడా చేసుకోవద్దు. ఈ విధంగా కారం వేసి గోరువెచ్చగా ఉన్న ఆయిల్ లోపలనే కారం వేసుకోవాలి. మొత్తం చల్లారనివ్వాలి. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. చల్లారిన తర్వాత పచ్చడి లోపల వేసుకుందాం ఆయిల్ని. ఒకవేళ మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఈ విధంగా సంవత్సరం పాటు నిలువ ఉంటుంది.